ఆంధ్రభృత్య వంశమే శాలివాహన వంశం. పురాణములలో పేర్కొనబడిన ఆంధ్రభృత్యుల రాజులలోని కొందరి శాసనములు దక్షిణాపదమున కనపడుచున్నవి. శాసనములు మాత్రమే కాక వెనవేలు నాణెములు కూడా కనపడినవి. అవి నాసిక్, జనగడ, ఖార్లి, ఠానా మొదలగు మహారాష్ట్ర దేశంలోని స్థలముల యందును, ధరణికోట, జగ్గయ్యపేట, గుడివాడ, బట్టిప్రోలు, ఘంటశాల, చెనగంజాము మొదలైన ఆంధ్రదేశంలోని స్థలముల యందును విశేషముగా కనపడినవి. పురాణములలో పేర్కొనబడిన శాతకర్ణి, పులమావి, గౌతమీపుత్రుడు, శివశ్రీ, యజ్ఞశ్రీ మొదలగు ఆంధ్రరాజులు ఈ శాసనములలోనూ నాణెములలోనూ పేర్కొనబడుట చేతను శాసనములలో తాము శాలివాహన వంశజులమని పేర్కొనుట చేతను వారి ముఖ్య రాజధాని ఆంధ్రదేశములోని ధాన్యకటక నగరమొకట చేతను పురాణములలోని ఆంధ్రభృత్య వంశములు శాసనములలోని శాలివాహన వంశమును ఒక్కటే అని ఖచ్చితముగా చెప్పవచ్చు. ఆంధ్రభృత్య వంశమను ఈ శాలివాహన వంశమునకు శాలివాహనుడు వంశకర్త అని చెప్పుచున్నవి.